ఫ్రెండ్స్ ఇప్పుడే 83 ట్రైలర్ అయితే చూసా. ట్రైలర్ అయితే బాగుంది గైస్. నాకెందుకో ట్రైలర్ కంటే టీజరే బాగా నచ్చింది. నాని అన్న అర్జున్ సర్కార్ అనే రోల్లో అయితే బ్రూటల్ కాప్ గా కనిపిస్తున్నాడు. ట్రైలర్ లో మెయిన్ హైలైట్ వచ్చేసి చాగంటి గారి స్పీచ్ తో అర్జున్ సర్కార్ ని ఎలివేట్ చేసేది అయితే బాగా నచ్చింది నాకు. ఆ పాయింట్ అనేది నాకు తెలిసి రీల్స్ లో ఇన్స్పైర్ అయి తీసుకున్నారు అనుకుంటా. ట్రైలర్ లో నాకు నచ్చిన ఇంకొక పాయింట్ వచ్చేసి యూ వోంట్ సర్వైవ్ అంటే నా కెరియర్ స్టార్టింగ్ నుంచి ఇదే మాట అంటున్నారు అనేసి డైలాగ్ అయితే నాకు బాగా నచ్చింది. నాని అన్న సెల్ఫ్ మేడ్ స్టార్ అని చెప్పేదానికి ఇలా కన్వే చేసినట్టున్నారు. ప్లాట్ ఏంటనేది ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. ఒక మదర్ తన 9 years ఓల్డ్ పాపని సైకో కిల్లర్ కిడ్నాప్ చేశాడని కంప్లైంట్ ఇస్తుంది. దాని ఇన్వెస్టిగేషన్ చేస్తూ వెళ్లిన అర్జున్ సర్కార్ కి ఒక సైకో కిల్లర్ కోసం వెళ్తే దాని వెనుక ఒక పెద్ద మాఫియానే ఉంటుంది. మీరు ఇక్కడ ఈ డ్రెస్ కోడ్, ఈ ఫైటింగ్ రింగ్ చూస్తే అర్థమవుతుంది. అర్జున్ సర్కార్ కూడా ఈ మాఫియాలో కలిసిపోయి లోపల జరిగేవన్నీ తెలుసుకుంటాడు. అక్కడ చాలా మంది బందీలుగా ఉంటారు. వాళ్ళని విడిపించి ఆ పాపని తీసుకొచ్చి వాళ్ళ అమ్మకి ఇవ్వడమే ఈ మూవీ స్టోరీ లైన్. హాఫ్ లో సిటీలో యాంగ్రీ పోలీస్ మెన్ గా ఉంటాడు. సెకండ్ హాఫ్ లో మాఫియాతో డీలింగ్ చేస్తుంటాడు. ప్రజలతో ఎక్కువగా ఈ వైలెంట్ బిహేవియర్ చేస్తుంటాడు. కాబట్టి ఈ అర్జున్ సర్కార్ కి ఈ కేసు అనేది అప్పగిస్తారు. అప్పటి నుంచి విలన్ కి అర్జున్ కి క్యాట్ అండ్ మౌస్ లో ఫైట్ స్టార్ట్ అవుతుంది. ఇదే ఓవరాల్ గా ప్లాట్ గా ఉండబోతుందని నా గెస్. బీజియం అయితే ట్రైలర్ తగ్గట్టుగా యాప్ట్ గా బాగుంది. నాకెందుకు హిట్ యూనివర్స్ లో ఉన్న హిట్ 1 హిట్ 2 లో ఉన్న సస్పెన్స్ అండ్ క్యూరియాసిటీ ఈ ట్రైలర్ లో మిస్ అయింది అనిపించింది. డైరెక్టర్ శైలేష్ ఎక్కువగా మాస్ ఎలివేషన్ మీద ఎక్కువ దృష్టి పెట్టడం అనిపిస్తుంది నాకైతే. దీంట్లో రీసెంట్ గా వైలెంట్ మూవీగా వచ్చిన మార్కో మూవీ చూసినాం. ఈ మూవీలో ఆల్మోస్ట్ స్టోరీ ఉండదు, ఏం ఉండదు. దాని తగ్గట్టుగా వైలెంట్ గా బిహేవ్ చేస్తూ పోతుంటాడు హీరో. అలా కాకుండా వైలెంట్ సీన్ కావాలి ఇక్కడ అనే సిచ్యువేషనల్ గా వచ్చే మూమెంట్ దగ్గరికి పడితే మూవీ ఇంకొక లెవెల్లో ఉండిపోతుంది. ఈ మూవీలో ఎక్కువగా వైలెంట్ కంటెంట్ అండ్ బ్లడ్ ఉండడం వల్ల ఈ మూవీకి సెన్సార్ బోర్డు A+ సర్టిఫికేట్ అయితే ఇచ్చింది. సో చిన్నపిల్లలు అండ్ పెద్దవాళ్ళు, వీక్ హార్టెడ్ పర్సన్స్ ఎవరు కూడా ఈ మూవీకి వెళ్ళకండి. నేనైతే ముందు నుంచి హిట్ యూనివర్స్ ఫ్యాన్. నాకు హిట్ 1 అయితే బాగా నచ్చింది. హిట్ 2 కొంచెం డిసప్పాయింట్ చేసిన. హిట్ 3 ఎలా ఉండబోతుందో చూద్దాం. మీరు కూడా May 1 వెళ్తున్నారు మూవీకి. వెళ్తుంటే కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి గైస్.